ఆ పిల్లల్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విజువల్ అండి. కైట్, KIT కైట్ వాడి చేత రాయించాలంటే ఆ కైట్ బొమ్మ చూపించాలి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విజువల్. అలాగే సైన్ లాంగ్వేజ్ అండి. సైన్ లాంగ్వేజ్ ద్వారా వాడికి చదువు చెప్పాలి. ఇలా అంటే A అని, ఇలా అంటే B, C, D, E, F, G, H ఇలాగా Z వరకు ఉంటుంది. ఈ సైన్ లాంగ్వేజ్ ద్వారా ఆ పిల్లలకి ABCDలు అనేది మనం నేర్పించగలం. కాకపోతే ప్రతిదీ విజువల్ అండి. అలా మరి MR గురించి చెప్పుకున్నాం, అలాగే HA గురించి కూడా చెప్పుకున్నాం, అలాగే CP గురించి కూడా చెప్పుకున్నాం. ఇలాగా 21 డిజబిలిటీస్. ఆటిజం, ఇప్పుడు ఈ మధ్య ఆటిజం బాగా పెరిగిపోతూ ఉంది. ఆటిజంకి డౌన్ సిండ్రోమ్ అంటే జెనెటిక్ ప్రాబ్లం, క్రోమోసోమ్ సంఖ్య తేడా ఉండడం. జెనెటిక్ ప్రాబ్లం ఉన్న పిల్లలు కూడా అలాగే ఉంటారు. దీని అన్నిటికీ మెయిన్గా మేనరికం అంటారు. చాలా మటుకు